మన్ననూర్ పీటీజీ గురుకుల విద్యార్థుల ఫుడ్ పాయిజన్‌పై వెంటనే స్పందించి అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాన్యశ్రీ డాక్టర్ మల్లు రవి ఢిల్లీ పర్యటనలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఫుడ్ పాయిజన్‌పై ఆరా తీశారు. మన్ననూర్ పీటీజీ గురుకులంలో ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వెంటనే స్పందించారు. వైద్యులను ఫోన్ ఇన్ ద్వారా విద్యార్థులకు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు, వైద్య సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామం అమ్రాబాద్ మండలంలో పీవీటీజీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ పీవీటీ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఏదైతుందో దాంట్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్టుగా మేము విన్నాం. మరి దీని మీద నేను కానీ డాక్టర్ మల్లు రవి నాగర్కర్నూల్ ఎంపీ గారు చాలా దిగ్భ్రాంతికి గురి కావడం జరిగింది. ఒక 40 మంది వరకు స్టూడెంట్స్కు ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అక్కడ ఉన్న డాక్టర్స్తో మాట్లాడాను, ఆర్డీఓ గారితో, అలాగే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. దీని మీద వెంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎంక్వైరీ చేసి దీనికి కారకులు ఎవరు, ఆ ప్రిన్సిపాలా లేదా హెడ్ మాస్టరా, కేర్ టేకరా ఎవరో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మొదటిసారి కాదు. ఈ మన్ననూరులో గత సంవత్సరం కూడా ఇలాంటి సంఘటన వేరే హాస్టల్లో జరిగింది. ఏది ఏమున్నా దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈజ్ షోయింగ్ దట్ ద నెగ్లిజెన్సీ ఆఫ్ ది డ్యూటీ. సో ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుపేట పెద్ద రేవంత్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్లో ఏదైతే నార్మల్ స్కూల్స్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్ గురుకుల, లెట్ ఇట్ బి ఎనీ స్కూల్, ఇట్ షుడ్ బి రన్ స్మూత్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో ఇది ఎనీ డిస్టర్బెన్స్ ఏది వచ్చినా వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను, గౌరవ మంత్రి గారితో మాట్లాడాను, అట్లాగే నేను డాక్టర్ మల్లురావు గారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాం. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైనా దీనికి పాల్పడ్డ వాళ్ళకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మన్ననూరు ప్రిమిటివ్ ట్రైబ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 40 మంది విద్యార్థులు హాస్పిటల్లో జరిగినట్టు ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మా దృష్టికి రావటం జరిగింది. నేను డాక్టర్ వంశీకృష్ణ గారు కలెక్టర్ గారితో, ఆర్టీఓ గారితో, సంబంధిత ఇతర అధికారులతో మాట్లాడి దీనికి బాధ్యులైన వారి మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది.